సత్తా ఉన్న నేత. నిజానికి కూటమిలో టికెట్ ఆయనకే దక్కాల్సి ఉన్నా అనూహ్యంగా ఆయనకు మొండి చేయి ఎదురైంది. దీంతో ఆ నేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన్ను బుజ్జగించేందుకు చంద్రబాబు, లోకేష్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. లోకేష్తో జరిగిన భేటీలో ఏం చర్చించారు? ఇంతకు ఆ నాయకుడు బుజ్జగింపులకు మెత్తబడ్డారా? పార్టీ అభ్యర్థికి సహకరిస్తారా? అసలు ఎవరా నేత? ఏంటా కథ? రామచంద్రాపురం టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ నేత పుప్పల మసేను వెంకన్న అలియాస్ రేవు శ్రీను బుధవారం హైదరాబాద్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలిశారు. ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు నియోజకవర్గ పరిస్థితిని సమీక్షించారు. అయితే రామచంద్రాపురం అభ్యర్థిగా రేవు శ్రీనుని బరిలో దించుతారనుకున్న తరుణంలో అనూహ్యంగా ఆ సీటును వాసంశెట్టి సుభాష్కు ప్రకటించారు. అయితే రామచంద్రాపురంలో బలమైన నేతగా ఉన్న రేవు శ్రీనుతో నియోజకవర్గ ప్రజలందరూ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరివాడిగా జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలందరికీ చేరువయ్యారు. ఆపదలో అండగా, పిలిస్తే పలికే నేతగా రేవు శ్రీను రామచంద్రాపురం నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. రామచంద్రాపురం తెలుగుదేశం కార్యకర్తలు సైతం రేవు శ్రీనే అభ్యర్థి అని నమ్మారు. అయితే అనూహ్యంగా ఆ సీటును వాసంశెట్టి సుభాష్కు ప్రకటించడం జరిగింది. దీంతో నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తానాశించిన సీటును అధిష్టానం వాసంశెట్టి సుభాష్కిచ్చిన నేపథ్యంలో రేవు శ్రీను అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1989 నుండి ఈ నియోజకవర్గంలో పట్టున్న రేవు శ్రీను స్తబ్దుగా ఉండడంతో టీడీపీ క్యాడర్తో పాటు బలమైన కాపు సామాజిక వర్గం కూడా ఆచితూచి వ్యవహరించే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నష్ట నివారణకు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. రేవు శ్రీనుకు ఫోన్ చేసి అత్యవసరంగా కలవాలని కోరారు. కాగా ఆయన చిత్తూరు పర్యటనకు వెళ్లడంతో వీరి భేటీ వాయిదా పడింది. కాగా నారా లోకేష్ ఫోన్ చేశారు. దీంతో రేవు శ్రీను హైదరాబాద్లోని లోకేష్ను తన 2 కుమారులు శ్రీకర్, శుభకర్లతో పాటు వెళ్లి కలిశారు. తన వర్గంకు భరోసా లభించాలని రేవు శ్రీను విన్నవించారు. ఎన్నికలు మొత్తం రేవు శ్రీను ఆధ్వర్యంలోనే జరిగేలా నిర్వహణ బాధ్యతలు ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. తిరిగి అధినేత చంద్రబాబుతో రేవు శ్రీను భేటీ కానున్నారు. అనంతరం చంద్రబాబు నుండి వచ్చే భరోసా ఆధారంగా రేవు శ్రీను తమ వర్గంతో చర్చించి రామచంద్రాపురం, కోటిపల్లిలో భారీ సభ నిర్వహిస్తారని తెలుస్తోంది. రామచంద్రాపురంలో అనాదిగా ఓ పార్టీ పెట్టి శెట్టి బలిజకు, ఇంకో పార్టీ కాపు వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ ఇస్తూ వస్తున్నాయి. రామచంద్రాపురంలో అనాదిగా ఓ పార్టీ శెట్టి బలిజకు, ఇంకో పార్టీ కాపు వర్గానికి చెందిన నాయకుడికి టికెట్ ఇస్తూ వస్తున్నాయి. అయితే ఇక్కడ వైసీపీ శెట్టి బలిజ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించగా కూటమి తరపున అందరూ కాపు సామాజిక వర్గానికి చెందిన రేవు శ్రీనుకు టికెట్ దక్కుతుందని అనుకున్నారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పొత్తులో ఉండడం, నియోజకవర్గంలో రేవు శ్రీనుకున్న సొంత బలం కలిసి రేవు శ్రీను గెలుపు ఎవ్వరూ ఆపలేరని, ఆయన బంపర్ మెజార్టీ సాధిస్తారని చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగింది. అయితే అనూహ్యంగా ఇక్కడ టికెట్ రేవు శ్రీనుకు కాదని సుభాష్కు టికెట్ కేటాయించారు. దీంతో టీడీపీ రెబల్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని రేవు శ్రీను అనుచరులు గట్టిగా పట్టుబడుతున్నారని సమాచారం. 2 శెట్టి బలిజ అభ్యర్థుల మధ్య కాపు సామాజిక వర్గానికి చెందిన రేవు శ్రీను పోటీలో ఉంటే అక్కడ ఫలితం మరోలా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేవు శ్రీను, లోకేష్ల మధ్య జరిగిన చర్చలు ఇప్పుడు రామచంద్రాపురం నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది. రేవు శ్రీను లాంటి బలమైన నాయకుడి సపోర్టు ఉంటే రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థి సుభాష్ గెలుపు నల్లేరు మీద నడికి అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంలో రేవు శ్రీనుకు మంచి పలుకుబడి ఉంది. ఆ ఓట్లన్నీ గంపగుత్తగా ఏకం చేయగల సత్తా ఉన్న నేత రేవు శ్రీను. అలాంటి నేత సపోర్ట్ ఉంటే రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థి గెలుపు పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. మరి లోకేష్, చంద్రబాబుల బుజ్జగింపులు ఫలిస్తాయా? రేవు శ్రీను
ఏ మేరకు అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపుకు సహకరిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.